చాలామంది ఒక చిన్న ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఒంటరితనాన్ని మనం ఎలా పోగొట్టుకోవాలి? ఎలా దూరం చేసుకోవాలి? చాలామంది ఈ యొక్క ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో చాలామంది ఫేస్ చేస్తున్న పరిస్థితి. అంటే చాలామంది ఆ ఒంటరితనాన్ని తట్టుకోలేక చాలా డిప్రెస్ కూడా అవుతున్నారు. అసలు ఒంటరితనాన్ని మనం ఎలా దూరం చేసుకోవాలి? అసలు ఒంటరితనం మన జీవితంలోకి ఎందుకు వస్తుంది అనే విషయాలు నేను కొన్ని వివిధ రకాల పుస్తకాలు చదివిన తర్వాత నాకంటూ ఒక ఆలోచన, ఒక చిన్న పాయింట్ అర్థం చేసుకున్న తర్వాత ఒక విషయాన్ని ఎలా అయితే నేను చదివింది ఎలా నాకు అర్థమైంది అనే విషయాలు బయట నేను చూస్తున్న ప్రస్తుత సమాజంలో పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించిన మాటలు ఎలా ఉన్నాయి, ఎలా ఆలోచించాలి మనం అనే కొన్ని ముఖ్యమైన విషయాలైతే చెప్తూ ఉంటా రఫ్గా. సో మీ జీవితంలో ఎక్కడైనా ఉపయోగపడే విషయాలు ఉంటే క్రాస్ చెక్ చేసుకొని కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ముందుగా ఇక్కడ జరిగే తప్పులు ఏంటంటే, మనం ఒంటరిగా ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మనము కొన్ని పరిస్థితుల్లో లాక్ అయిపోతాం, లేదంటే కొంతమంది మనుషుల దగ్గర అయినా. అంటే ముందు మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం అనే ఒక మనిషి ఎవరితో కూడా లాక్ అవ్వకూడదు. అది ఎలా అంటే, ఇప్పుడు నేను ఇక్కడనే ఉన్నా, ఒక్క రూమ్లో ఉన్నా, చుట్టూ ఎవరు లేరు, ఏకాంతంగా పుస్తకాలు చదువుకుంటూ ఉన్నా. ఇప్పుడు నా మాటలు ఎవరికి కూడా వినిపించట్లేదు. నా మాటల యొక్క శబ్దం నాకే వినిపిస్తుంది. నా యొక్క మాటలు కావచ్చు, నా యొక్క ఆలోచనలు కావచ్చు, ఏకాంతమైన పరిస్థితిలో ఉన్నా. అదే ఇప్పుడు నేను వేరే వాళ్ళ మధ్యలో ఒక 10 మంది ఉన్న చోట నేను ఇలా మాట్లాడితే దాంట్లో కొంతమంది దగ్గర నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, ఇంకొంతమందికి కరెక్టే అనిపించచ్చు, ఎందుకంటే వాళ్ళ యొక్క జీవిత అనుభవాలు ఎదురైనప్పుడు. సో నేను ఎవరికి కూడా ఇక్కడ లాక్ అవ్వలేను కాబట్టి నేను ఏకాంతంగా చెప్పే మాటలు నచ్చే వాళ్ళకి నచ్చచ్చు, చూసే వాళ్ళు చూస్తున్నారు. అదే నేను చెప్పే మాటలు ఖచ్చితంగా వీళ్ళకి నచ్చాలి అని నేను లాక్ అయిపోతే, వాళ్ళకి నచ్చనప్పుడు నా మైండ్ డైరెక్ట్ ఏం చెప్తుంది, డిస్టర్బ్ అయిపోయి ఒంటరితనాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక మనిషి దగ్గర కావచ్చు, ఒక వస్తువు దగ్గర కావచ్చు. ఇప్పుడు కొంతమంది దగ్గర మనము చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి వాళ్ళే జీవితం అని మనం అనుకుంటాం. అనుకున్నది జరగకపోయేసరికి అదొక మైండ్ అనేది మనకి యాక్సెప్ట్ చేయదు అండ్ డిప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక్కసారి ఒంటరితనం మన జీవితంలో వస్తే మాత్రం చాలా మెంటల్ పీస్ అనేది మనం కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటున్నా అంటే, నువ్వు అనే వాడివి ఎవరి దగ్గర కూడా లాక్ అవ్వకు. మైండ్ని కావచ్చు, మనసును కావచ్చు, నీ యొక్క పనులు కావచ్చు, ఏదైనా. ఎప్పుడైతే నువ్వు ఒకరి దగ్గర బందీ అయిపోతావో అప్పుడు నువ్వు అనుకున్న స్థాయి సంతోషం రాకపోతే నీ మైండ్ అనేది ఆటోమేటిక్గా డిస్టర్బ్ అయ్యేసరికి చాలా లోన్లీగా ఫీల్ అయిపోతావు. సో ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్కరి జీవితము ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితము చాలా వివిధ రకాలుగా ఉంటుంది. ఇప్పుడు నా జీవితం వేరే ఉంటుంది, వేరే వాళ్ళ జీవితం వేరే ఉంటుంది. కొన్ని రుచులు కలవచ్చు, కొన్ని పనులు మ్యాచ్ అవ్వచ్చు, కొంతమంది మాటలు సరి సమానంగా అనిపించవచ్చు, కొద్దిగా ఈక్వల్గా అనిపించవచ్చు. బట్ వెళ్ళే జీవిత ప్రయాణంలో ఎవరు కూడా ఒకే మార్గంలో ఉండలేరు. సో ఉండలేని జీవితాలు మనవి కాబట్టి ఒకరి దగ్గరనే, ఒకరి జ్ఞాపకాల్లోనే, ఒకరి పనుల్లోనే, కొంతమంది వ్యక్తుల్లోనే మనం ఏదో తెలియని అటాచ్మెంట్కి గురైనప్పుడు, అది మనకు అనుకున్న సంతోషాన్ని కలిగినప్పుడు
మన మైండ్ చాలా డిప్రెషన్ అవుతుంది. అప్పుడు మనం నలుగురిలో తిరగలేని పరిస్థితి కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒంటరితనం అంటే ఏంటంటే లేని వాటి కోసం ఆశపడుతూ ఉంటాం. ఎప్పుడో ఏదో జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే దాని గురించి పదే పదే ఆలోచించి మన మైండ్ని పాడు చేసుకుంటూ ఉంటాం. ఒంటరితనం అంటే సగం నీ యొక్క మైండ్ లేదా నీ యొక్క మనసు సగం చనిపోయినట్టే. ఎందుకంటే నీ యొక్క మనసు, నీ యొక్క మైండ్ అనేది నీ కంట్రోల్ తప్పిపోయిన రోజునే నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతావు. ఎందుకంటే నీ మైండ్, నీ ఆలోచన వేరే ఒకళ్ళ దగ్గర పెట్టేసుకున్నావు. వేరే వాళ్ళ మనసులోనో, లేకుంటే వేరే వాళ్ళ మనుషుల దగ్గరనో, వేరే పనులలోనో, కొన్ని గతంలో జరిగిన జ్ఞాపకాలు ఎక్కడో పెట్టేసుకున్నావు. కాబట్టి నువ్వు అనే వాడి ఒంటరిగా బతకాల్సి వస్తుంది. సో ఆ ఒంటరితనం నుంచి బయటకు రావాలంటే నేను చెప్పాల్సిన చిన్న మాటలే, జస్ట్ జీవిత అనుభవాల నుంచి వచ్చే కొన్ని పుస్తకాలు చదివి, బయట చూసిన పరిస్థితులను చూసి చిన్న చిన్న ఆలోచన కలిగింది. సో ఇక్కడ నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒంటరితనాన్ని పక్కకి తీసుకెళ్ళిపో, అంటే వదిలేసి. అంటే ఒంటరితనాన్ని నువ్వు క్షణంలో నువ్వు బయటపడే మార్గం అయితే రాకపోవచ్చు. ఎందుకంటే నీ యొక్క కొంతకాలం నుంచి నీ యొక్క మైండ్ అనేది నీ మాట వినక, లేదంటే గతంలో జరిగిన కొంతమంది ఒక ఎఫెక్షన్ నీవు అనుకున్న స్థాయిలో లేక, లేదంటే నువ్వు అనుకున్న పని జరగకపోయినా, కొన్ని ఏదో నీ యొక్క మైండ్లో చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అయిన తర్వాత అప్పుడు నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావు. సో నేనేమంటున్నా అంటే, ఈ ఒంటరితనాన్ని నువ్వు మాయం చేయాలన్నా, నీ నుంచి దూరం చేయాలన్నా, ఒక్కసారి ఈ యొక్క ప్రాపంచిక జీవితం, ఈ యొక్క ప్రకృతి జీవితాన్ని అర్థం చేసుకో ఫస్ట్. అదేంటంటే రమణ మహర్షి చాలా గొప్ప విషయాలలో ఒక చిన్న వాక్య చేశారనమాట. అదేంటంటే, ప్రకృతి జీవితం అంటే ఏంది? ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడం, ఏది ఉందో దాంతోటే తృప్తి పడడం, లేని వాటి కోసం ఆశపడి ఆరాట పడిపోయి దక్కని వాటి గురించి నీ యొక్క మైండ్ స్థిమితాన్ని పోగొట్టుకునే పరిస్థితులు మాత్రం ఈ ప్రాపంచిక అంటే ప్రపంచం సృష్టించుకున్న ఈ యొక్క మనిషి యొక్క వ్యవస్థలో జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి నువ్వు డిప్రెషన్ అయ్యి ఒంటరిగా బతుకుతున్న పరిస్థితి వచ్చిన రోజు ప్రకృతి దిశలో ఆలోచించడం మొదలుపెట్టు. ప్రపంచం గురించి ఆలోచించకుండా ఒక్కసారి బయటపడు. ఎందుకంటే నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు ప్రకృతి ఎప్పుడు చూసినా ప్రశాంతతని నీకు ఇస్తుంది. ఈ ప్రాపంచిక అంటే ఎక్స్పెక్టేషన్స్, మనుషులంటే ఎక్స్పెక్టేషన్స్, అనుకున్నట్టు ఉండాలి, అనుకున్నట్టు జరగాలి, మన పరిధిలో లేని ప్రతి వాటి కోసం ప్రాకులాడుతూ ఉంటాం. సో ఒక్కసారి నీ యొక్క మైండ్ని ఏకాంతంగా వదిలేసేయి. ఒంటరితనంగా కాదు, ఏకాంతంగా వదిలేసేయి. ఒంటరితనాన్ని నుంచి ఫస్ట్ బయటికి రావాలంటే నువ్వు ఏకాంతాన్ని అనుభవించు. అది ఏంటంటే, ఒక్కసారి నువ్వు ఆగి ప్రశాంతంగా ఆలోచించు. సమాధానం దొరకని వాటి గురించి ఈరోజే నువ్వు ఆలోచించడం పక్కన పెట్టేసి, ఎవరైనా ఏదైనా నిన్న ఒక మాటని అది నీ మైండ్లో బాధపడి ఒంటరిగా బాధపడితే ఆ మాటలు నీ కంట్రోల్లో లేవు, అన్నవాళ్ళు నీ పరిధిలో లేరు. సో వాళ్ళ గురించి ఆలోచించడం పక్కన పెట్టేసి, నువ్వు అనుకున్న స్థాయి పని జరగకపోతే ఇంకోలా ట్రై చేయి, అంతే. ఆలోచించకు. ఎవరి జీవితం వాళ్ళకంటూ ఉంటుంది. ఒకరి జీవితం మనకు అనుకూలంగా ఉండాల్సిన అవసరం లేదు. ఏదో కావాలని ఆరాట పడడం మానేసే. ఫస్ట్ జరిగిపోయిన వాటి గురించి పదే 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 నీ యొక్క మైండ్ని పాడు చేసుకునేలాగా ఆలోచించకు. ఏదీ శాశ్వతం కాదని తెలుసుకున్నప్పుడు ఇక్కడ జరిగే చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న మనుషులు ఎందుకు శాశ్వతంగా నీ మనసులో, నీ మైండ్లో పెట్టుకుంటున్నావు? ఏది శాశ్వతం కాదు. కొంతకాలం తర్వాత మారుతున్న పరిస్థితులను గమనించు.
నీ యొక్క ఒంటరితనం మాయమైపోతుంది. ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మార్పు కోరుకునే దానికన్నా నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించు. నీ ఆలోచనని నీ పరిధి దాటకుండా చూసుకో, నీ యొక్క కంట్రోల్ దాటకుండా చూసుకో. ఎందుకంటున్నా అంటే మనమంతా ఈ ప్రపంచంలో చాలా డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసుకునే ప్రక్రియని మనం సృష్టించుకున్నాం కాబట్టి, అందులో నువ్వు నేను ఉన్నాం కాబట్టి, మనం ఈ వీటి యొక్క పరిస్థితుల నుంచి ప్రశాంతమైన జీవితాన్ని సృష్టించుకోవాలన్నా, తయారు చేసుకోవాలన్నా మన ఆలోచన పర్ఫెక్ట్గా ఉండాలి, చాలా స్పష్టంగా ఉండాలి. అదేంటంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకలాగా ఉండదు అనే విషయాలు తెలుసుకోవాలి. నువ్వు మంచిగుంటావా, మంచిగుండు. బాగా సరదాగా ఉంటావు, సరదాగా ఉండు. ఎదుటి వాళ్ళు నీలాగే నువ్వు సరదాగా ఉంటే వాళ్ళు సరదాగా ఉండాలని మాత్రం కోరుకోకు. ఎందుకంటే నీ మెంటాలిటీ అట్లా ఉంది. వేరే వాళ్ళ మెంటాలిటీని నువ్వు జడ్జి చేయాలన్నా, లేకుంటే అంటే ఇలా ఉండాలని థింకింగ్ చేయడం అనేది పక్కన పెట్టేసి, ఎవరి దగ్గర టూ మచ్ ఫీల్ కాకు. టూ మచ్ అంటే కొంతమంది ఆలోచిస్తుంటారు, వాళ్ళు ఇలా నాకు ఉండాల్సిందే అంటారు. ఎవరిక్కడ ఎవరు ఉండరు. ఎందుకంటే నువ్వైనా 4 రోజుల తర్వాత ఇలానే ఉంటావనే గ్యారంటీ లేదు. నెల ముందు ఉన్న నువ్వు, ఇప్పుడున్న నువ్వు చాలా డిఫరెన్స్. అంటే మనలోనే జరుగుతున్న క్షణాలు, మారుతున్న రోజులు, ఎన్నో మార్పులు మనలోనే మనం చూసుకుంటాం కదా. అలాంటప్పుడు మన చుట్టూ మార్పులు మనం ఎందుకు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం? సో అన్నీ మారుతాయి, ఆలోచనలు మారుతాయి, ప్రతి ఒక్క స్థితి పరిస్థితులు మారుతున్నాయి. సో నేనేమంటున్నా అంటే ఒంటరితనంలో ఉన్నప్పుడు నీ మనసుని, నీ ఆలోచనని ఒక్కసారి ఏకాంతంలో కూర్చోబెట్టి నీకు నువ్వే ఆలోచించుకో. నేను ఎవరి కోసం పరిగెడుతున్నా, ఎందుకు పరిగెడుతున్నా, ఎవరో ఏదో అన్నారని నా మైండ్ని నేను ఎందుకు పాడు చేసుకుంటున్నా, జరిగిపోయిన విషయాల గురించి పదే పదే ఎందుకు ఆలోచిస్తున్నా, ఇవన్నీ నేను మార్చలేని నేను ఎందుకు ఒంటరిగా బాధపడుతున్నా అనే విషయాలను నీకు నువ్వు ప్రశ్నించుకొని ఒక్కొక్కటి నీలో ఉన్న బాధాకరమైన విషయాలు కావచ్చు, ఒంటరిగా బాధపడుతున్న క్షణాలు కావచ్చు, నీ మైండ్లో ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిన పరిస్థితులు కావచ్చు, ఒక్కొక్కటి బయటకు పంపించే ప్రయత్నం చేయగలిగితే నీ యొక్క హృదయం కావచ్చు, నీ యొక్క మనసు, నీ యొక్క ఆలోచన, నీ యొక్క జీవితం ప్రశాంతంగా, ఏకాంతంగా మారిపోతుంది. ఎందుకంటున్నా అంటే బిజీ షెడ్యూల్ అయిపోయింది జీవితం. అందరి జీవితాలు చాలా ఆరాటపడిపోవడము, పరుగుల ప్రపంచం అయిపోయింది. ఆగట్లేదు, ఎక్కడ కూడా ఏది కూడా ఆగట్లేదు. సో నువ్వెందుకు ప్రతి చోట ఆగిపోయి ఒంటరిగా బాధపడి నీ యొక్క మైండ్ని ఎందుకు పాడు చేసుకుంటావు? జస్ట్ అలా అంతే. అర్థమవుతుందని నేనేమంటున్నాను? ఇప్పుడు చుట్టూ ఎవరు లేరు, ప్రశాంతంగా నేను మాట్లాడుతున్నా. ఇదే ఈ ప్రశాంతతనే ఏకాంతం అంటారు. ఈ యొక్క ప్రశాంతమైన సమయంలో గతంలో జరిగిన మనుషుల యొక్క పరిస్థితులు, గతంలో జరిగిన మాటలు, వేరే వాళ్ళతో నాకు జరిగిన చిన్నపాటి సమస్యల గురించి ఆలోచిస్తే నా యొక్క ఏకాంతాన్ని నేనే పాడు చేసుకున్నట్టు అవుతుంది. అలానే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలా ఒంటరిగా కూర్చొని ఏం జరుగుతుంది, మన యొక్క ఆలోచనలు, మనం ఎక్కడ మన ప్రశాంతతని మనమే పాడు చేసుకుంటున్నాం ఇలా ఆలోచించి అనే విషయాలు, అంటే సెల్ఫ్గా ఆలోచిస్తే సరిపోతుంది. ఇప్పుడు నా విషయం నేను ఆలోచించుకుంటా అట్లనే ఎవరు ఇక్కడ ఒకరు బాధపడితేనో, ఒకరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారో, లేదంటే ఏదో కుంగిపోయినా ఇక్కడ ఎవరు కూడా దగ్గర తీసుకొని చెప్పేంత గొప్ప స్థాయిలో ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళ జీవితం వాళ్ళకే సరిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో
నీకు నువ్వే ధైర్యం చెప్పుకునే గొప్ప అవకాశం నువ్వే సృష్టించుకోవాలి అని అంటున్నా. సో ఒంటరితనం అంటే ఏం లేదు, లేని వాటి కోసం ఆరాటపడుతూ ఉంటాం. ఉన్నదాంతో తృప్తి పడం. మనం ఉన్నదాంతో ఎప్పుడు తృప్తి పడం, లేని దానికోసం ఆరాటపడతాం. వేరే వాళ్ళు ఇలానే ఉండాలని మనం మైండ్ని క్రియేట్ చేసుకుంటాం. తక్కువ ఎక్కువ లేనిది ఏదో ఊహించుకోవడం, ఇవన్నీ మన యొక్క ఒంటరితనాన్ని చంపేస్తూ ఉంటుంది. సో నీ యొక్క ఏకాంతం, నీ యొక్క ప్రశాంతం, ఇవి ఇక్కడ నీకు నువ్వే సృష్టించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో నీకు నువ్వు ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించి నీ యొక్క మైండ్కి, నీ యొక్క మనసుకి కాస్త స్పేస్ ఇచ్చేసేయి. ఒంటరిగా కూర్చో, ఎవరిని డిస్టర్బ్ అంటే కొంతసేపు ఎవరు కూడా నీ మైండ్ని, నీ మనసుని డిస్టర్బ్ చేయనంత కాస్త సమయం నీలో నువ్వు తీసుకొని నువ్వేంటి, నీ ఆలోచన ఏంటి, నీ యొక్క ప్రశాంతతని ఎక్కడ పోగొట్టుకుంటున్నావు, నీ యొక్క సంతోషం ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది నీకు నువ్వే ప్రశ్నించుకో. నీకు నువ్వే సమయం తీసుకొని నీకు నువ్వే మాట్లాడుకో. సో అలాంటప్పుడే మార్పు అనేది వస్తుంది నీలో. కొత్తగా నువ్వు అనుకున్నట్టు సృష్టించుకోగలుగుతావు. కొత్త ఆలోచనలు నీలో నీకే పుట్టుకొని వస్తాయి. అప్పుడే నీకు అనిపిస్తుంది తప్పు, రాంగ్ అనేది ఎక్కడో లేదు. మన నుంచి మనం చూసే దృష్టి కావచ్చు, మనం ఆలోచించే విధానం కావచ్చు, మనం బాగా దొరకని వాటి కోసం ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవడం కావచ్చు, ఈగో కావచ్చు, ఇవన్నీ మనలో ఉన్న ఒక విషపూరితమైన కోణం కావచ్చు. అవి మనం కంట్రోల్ చేసుకోగలిగితే, అవి ఎక్కడో ఒక చోట బ్రేక్ చేసుకోగలిగితే నీ యొక్క జీవితం 100% మార్పు వస్తుంది. నువ్వు అనుకున్న ప్రశాంతత, నీ యొక్క ఒంటరితనం క్షణంలోనే మాయమైపోతుంది. సో నిన్ను నువ్వు వెతుక్కునే అద్భుత మార్గం అర్థమవుతుందా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఏకాంతంలోనే అసలైన ప్రశాంతత దొరుకుతుంది. నీకు నువ్వు వెతుక్కునే అద్భుతమైన మార్గం అన్నమాట. సో చాలామంది జీవితంలో ఫేస్ చేస్తున్న పరిస్థితులే కొంతమంది కామెంట్ చేయడం జరిగింది. ఆ కామెంట్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి నేను చెప్పిన ప్రశాంతమైన, అంటే జస్ట్ చదివి కొన్ని అర్థం చేసుకొని కొన్ని ఆచరిస్తూ జరుగుతున్న పరిస్థితులని అబ్జర్వ్ చేస్తూ, ఇవన్నీ చిన్న చిన్న ప్రయత్నాలతో ఒక చిన్న ఆలోచన బయటకు వచ్చినప్పుడు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. ఒక్కసారి ప్రశాంతంగా అందరూ, ఎవరికైనా కావచ్చు, నేను అంటే క్వశ్చన్ చేయట్లేను ఇలా అని కాదు, జస్ట్ ఎవరి జీవితం వాళ్ళది. ప్రశాంతత కోరుకోవాలంటే ప్రశాంతమైన సమయాన్ని మనకి మనమే ఇవ్వాలి. ఆ సమయంలో మన జీవితం ఏంటి, మన ప్రశాంతత ఏంది, మన సంతోషం ఏంది, మనలో మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది. చెడు ఎక్కువ కొద్దీ మంచి మనకు కనిపించదు. సో ఎక్కడ చెడు ఉంది అది తీసేయగలిగితే మనదంతా మంచిగానే కనిపిస్తుంది. మన మాట మంచిగా ఉంటుంది, మన పనులు మంచిగా ఉంటాయి, మన మనసు మంచిగా ఉంటుంది, మనం చూసే దృష్టి మంచిగా ఉంటుంది. సో మన చెడు ఎక్కువైపోయే కొద్దీ మన మంచి మాయమైపోతుంది. సో మన చెడుని తీయడానికి మనం ప్రయత్నిస్తే అంతా మంచి జరుగుతుందని నా యొక్క సిద్ధాంతం అన్నమాట. సో క్రాస్ చెక్ చేసుకోండి నేను చెప్పే మాటలు ఒక్కసారి.